ఆదివారం ఆరాధన జరుగుతుంటే అన్న రేయ్ లేచి సాక్ష్యాలు చెప్పించు అన్నాడు. అబ్బో, ఇక సాక్ష్యాలు చెప్పించమంటే వచ్చి మైకు పట్టుకుని సాక్ష్యాలు చెప్పిస్తుంటే పండగే పండగ. నేను మొట్టమొదట మచిలీపట్నంలో పాకా మందిరం, చిన్న పాకా మందిరం, అప్పుడు ఆదివారం ఆరాధన కన్నా నేను ఇద్దరు వెళ్ళాము. మచిలీపట్నంలో చిన్న తాటేక పాకా మందిరం. అన్నతో నేను వెళితే అన్న కూర్చొని రే పాట పాడు, ఆరాధన చెయ్యి అన్నాడు. ఆరాధన చేయొచ్చు అన్నాడు. సరే, పాట అంటే మనం స్టేజీల మీద పాడుతుంటాం, అలవాటే కదా. ఆరాధన అయిన తర్వాత అన్నాడు సాక్ష్యాలు చెప్పించు అన్నాడు. నాకు ఆ రోజు ఎంత పండగ, ఎంత సంతోషమో. రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ ఉంటుందే, దయచేసి గమనించండి, దయచేసి వినండి. నాకు బాగా గుర్తు, అప్పుడు అన్న పిలిచి నాకు చెవులు చెప్పాడు, సాక్ష్యాలు చెప్పిస్తా ఉన్నాను. నేను తెలియక నాకు దయచేసి గమనించండి, ఆ సహోదరికి పోయిన వారంలో అనారోగ్యంగా ఉండిందంట, ప్రార్థన చేయించుకుంటే ప్రభు స్వస్థపరిచాడట, స్వస్థపరిచిన తండ్రికి స్తోత్రం చెబుదా అని చెప్తున్నా. మరలా ఇంకొకరు చెప్తే దయచేసి గమనించండి అట్లా అంటుంటాను. రే అన్నాడు. దగ్గరికి వెళ్తే చెవులు చెప్పాడు, దయచేసి గమనించండి, అట్లా వద్దులే, వాళ్ళ పేరు చెప్పి డైరెక్ట్ చెప్పు. ఇప్పటికీ ఆ అనుభవాలు మేము వచ్చాం, ఇంత ఈ రోజున ఈ పరిచయం చేయగలుగుతున్నాం. కానీ మేము ఎక్కి వచ్చిన మెట్లు మేము అనుభవించినవి అవి. ఈ రోజున ఈ స్థిరత్వం మాకు ఎలా కలిగింది? ఈ రోజున ఈ పరిచర్యలో మేము నిలగలిగాము, ఈ పరిచర్య మేము చేయగలుగుతున్నామంటే మేము వచ్చిన అక్రమం మమ్మల్ని ఈ రీతిగా స్థిరపరిచింది. అడ్డతొడ్డలకు వచ్చేస్తుంటే ఇక్కడ గనక ఈ స్థిరత్వం ఉండేది కాదు. ఒక్కొక్క మెట్టు దగ్గర ఒక్కొక్క పాట నేర్చుకుంటూ ఏ స్థితిలో ప్రభు ఉంచితే ఆ స్థితిలో నమ్మకంగా